ఈ వీడియోలో అన్ని పాఠశాలల వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సాసా యాప్లో ఆగస్టు 22వ తారీఖున అంటే ప్రతి 3వ శనివారం మనం ఈ సాసా యాప్లో మనం డేటాను సబ్మిట్ చేస్తాం కదా. ఈ డేటాను ఈ ఆగస్టు నెలకు సంబంధించి ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్, అదేవిధంగా ఈ ఆగస్టు నెలకు సంబంధించి యాక్టివిటీస్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పి ఇక్కడ మీకు లింక్ ఉంటుంది. ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చివరిలోకి వస్తే ఇక్కడ ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆగస్టు నెలకు సంబంధించి కూడా మీరు ఈ యాక్టివిటీస్ను ఈజీగా ఈ యాక్టివిటీస్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసి ఈ యాక్టివిటీస్ని కూడా తెలుసుకోవచ్చు. మీరు ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ వరకు దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ప్లేస్టోర్లో వస్తుంది. తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి వద్ద అన్ని పాఠశాలల వారు ఈ క్యాపిటల్ SE తర్వాత అండర్ స్కోర్ తర్వాత డైస్ కోడ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ అండర్ స్కోర్ అంటే క్రింద గీత ఉంటుంది, ఆ విధంగా అండర్ స్కోర్ ఇవ్వాలి. హైపెన్ మధ్యలో ఉండే గీత ఇవ్వకూడదు అనమాట. ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది. క్యాపిటల్ SE అండర్ స్కోర్ డైస్ కోడ్. తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్ ఒకే పాస్వర్డ్ అనమాట. అదేంటంటే క్యాపిటల్ లెటర్స్ లో క్యాపిటల్ P క్యాపిటల్ W క్యాపిటల్ D PWD@1234 ఇదేనమాట. అన్ని పాఠశాలలకు సంబంధించి అందరికి సంబంధించి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్. అదేవిధంగా ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు. 23 - 3 అంటే ఎంత 20 ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. అంతేకాని 23 - 3 అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేయకూడదు. ఇక్కడ యాజ్ టీజ్ గా ఇవ్వకూడదు. ఇదేంటంటే ఒక లెక్క ఇచ్చారు, దీన్ని మనం మైనస్ చేసి అంటే మైనస్ ఉంటే మైనస్ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేసి ఆన్సర్ ని క్యాప్చా వద్ద ఇవ్వాలి. ఈ విధంగా ఆన్సర్ ని క్యాప్చాలో ఇచ్చేసేసి ఇందాక చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనకి ఈ ఆగస్టు నెలకు సంబంధించి థీమ్ ఏంటంటే శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్ యాక్టివిటీస్. తర్వాత ఇప్పుడు మనం ఈ సాసా యాక్టివిటీని ఇప్పుడు మనం స్టార్ట్ చేయడానికి క్రింద స్టార్ట్ సాసా యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మొత్తం 15 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్నో అనమాట. అక్కడక్కడ ఫొటోస్ను కూడా అడుగుతారు. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వద్ద టోటల్గా విద్యార్థులు, పేరెంట్స్, అదేవిధంగా టీచర్స్ టోటల్ నంబరింగ్ ఇస్తాము. తర్వాత ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా పాల్గొని ఉన్నట్లయితే ఇక్కడ S అని చెప్పిస్తాము. ఇక్కడ వారికి సంబంధించి ఇక్కడ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. వారి పేరు కూడా ఆటోమేటిక్ వస్తుంది. అదేవిధంగా ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కనుక అటెండ్ అయితే ఇక్కడ వారిని ఫోటోను కూడా క్యాప్చర్ చేయాలి. దాని కొరకు ఇక్కడ ఫోటో సింబల్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయగానే క్యాప్చర్ ఇమేజ్ చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి అడుగుతుంది. అంటే మనం డైరెక్ట్గా లైవ్లో ఫోటో తీయవచ్చు క్యాప్చర్ ఇమేజ్ ద్వారా, లేదంటే గ్యాలరీ నుంచి అయినా సరే ఫోటోని అప్లోడ్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఈ స్వచ్ఛత ప్లెడ్జ్ తీసుకున్నారో ఆ టోటల్ నెంబరింగ్ ఇస్తాము. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడి నుంచి క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ది వచ్చేసరికి పబ్లిక్ ప్లేసెస్, మార్కెట్స్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీటిల్లో కనుక మనం ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టారా అని చెప్పి అనమాట. ఈ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ S అని ఇవ్వగానే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అడుగుతుంది. ఆ పార్టిసిపెంట్స్ టోటల్ నెంబరింగ్ ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ మనం ఫోటోను కూడా క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి పబ్లిక్ ప్లేసెస్, పార్కు, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్లో మనం ప్లాంటేషన్ అండ్ బ్యూటిఫికేషన్ యాక్టివిటీస్ని చేపట్టారా అని చెప్పి అనమాట. ఇది మనం S అని చెప్పి ఇస్తే అంటే ఈ యాక్టివిటీస్ మనం చేపడితే S అని ఇస్తాము, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇస్తాము. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి మనకి గార్బేజ్ పాయింట్స్ ఉంటాయి కదా, చెత్త వేసే ప్రదేశాలు, వాటిని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చారా, దానికి సంబంధించి స్టెప్స్ తీసుకున్నారా అని చెప్పి అనమాట. ఇక్కడ S అని చెప్పి ఇస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అడుగుతుంది, అది కూడా ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఈ 4 దాని నుంచి ఇంకా కామన్ అనమాట. స్వచ్ఛతా ప్లెడ్జ్ టేకెన్ అప్ S అని చెప్పిస్తాము. ఎంతమంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేషన్ ఉందో ఆ నెంబరింగ్ ఇచ్చేస్తాము. అదేవిధంగా 5వది వచ్చేసరికి ఇది క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ అనమాట. మన పాఠశాలకు సంబంధించి మన తరగతిలో క్లాస్ రూమ్ని క్లీన్ చేసుకున్నామా అని చెప్పి ఈ విధంగా S అని ఇస్తాము, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇస్తారు. నెక్స్ట్ 6వది వచ్చేసరికి ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్. ఇది S అని చెప్పేగానే ఎన్ని మొక్కలు నాటారని చెప్పి అడుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఫోటోను కూడా క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ 7ది వచ్చేసరికి ఇది బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్లో కనుక మనం పార్టిసిపేషన్ ఉందా మన పాఠశాల అనేది ఈ 7ది అనమాట. నెక్స్ట్ 8ది వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ని మనం చేపట్టామా అనమాట. ఇది 8 కూడా మనం చేపడితే ఎస్ అని చెప్పిస్తాము. ఈ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ సంబంధించి మనం యాక్టివిటీస్ని ఏమైనా నిర్వహిస్తే. నెక్స్ట్ 9ది వచ్చేసరికి ఇది తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి మనం అవేర్నెస్ కల్పించామా, స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చామా అని చెప్పి అనమాట. ఇది కూడా మనం ఎస్ అని చెప్పేస్తే ఎంతమంది స్టూడెంట్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చామనేది ఇక్కడ నెంబరింగ్ ఇస్తాము. నెక్స్ట్ 10ది వచ్చేసరికి కాంపిటీషన్లు కానీ లేదంటే క్విజ్ ఏమైనా నిర్వహించామా అని చెప్పి అనమాట. ఈ 10 కూడా ఎస్ అని చెప్పేస్తే ఎంతమంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేషన్ ఉందో ఆ నెంబరింగ్ ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ మనం ఫోటోను కూడా క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11ది వచ్చేసరికి ఇది హ్యాండ్ వాషింగ్ సంబంధించింది అనమాట. ఈ హ్యాండ్ వాషింగ్ సంబంధించి మనం డెమాన్స్ట్రేషన్ ఇచ్చామా, విద్యార్థులకు అవేర్నెస్ కల్పించామన్నమాట. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇస్తే దీనికి సంబంధించి కూడా ఎంతమంది పార్టిసిపెంట్స్ అయితే మనం అవేర్నెస్ కల్పించామో ఆ స్టూడెంట్స్ నెంబరింగ్ ఇస్తాము. నెక్స్ట్ 12ది వచ్చేసరికి ఇది స్వచ్ఛ పాఠశాల ర్యాలీ అనమాట. ఈ ర్యాలీకి సంబంధించి మనం ఇక్కడ ఫోటోను కూడా ఇక్కడ క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ నెంబరింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 13ది వచ్చేసరికి ఇది కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్. ఇది కూడా మనం చేపడితే మనం ఎస్ అని చెప్పిస్తాము. దీనికి సంబంధించి ఇక్కడ మనం స్టూడెంట్స్ పార్టిసిపేషన్ నెంబరింగ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ 14ది వచ్చేసరికి జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్. దీనికి సంబంధించి కనుక మనం ఏమైనా కార్యక్రమాలు చేపడితే లేదంటే అవేర్నెస్ ఏమైనా కల్పిస్తే విద్యార్థులకు ఎస్ అని చెప్పిస్తాము. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ అని చెప్పి ఆ నెంబరింగ్ కూడా ఇస్తాము. నెక్స్ట్ 15th లాస్ట్ది వచ్చేసరికి ఇది కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించింది అనమాట. ఎన్నైతే ఈ కంపోస్టింగ్ పిట్స్ ఉన్నాయో ఆ నెంబరింగ్ ఇస్తాము. అదేవిధంగా ఆ కంపోస్టింగ్ పిట్స్ని కూడా ఇక్కడ మనం ఫోటో అనేది క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 15 రకాల క్వశ్చన్స్ సంబంధించి ఈ డేటా ఇచ్చిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ ఆన్లైన్ డేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవడం జరుగుతుంది. ఇలా మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇది సబ్మిట్ అయింది లేనిది అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మరలా హోమ్ పేజీలోకి రండి. ఇక్కడ మీకు ఈవెంట్ డే డేటా రిపోర్ట్ అని చెప్పి నాట్ సబ్మిటెడ్ అని చెప్పి ఉంటే మాత్రం పెండింగ్లో ఉన్నట్టే. అలా కాకుండా సబ్మిటెడ్ అని చెప్పి ఉంటే మీకు 100% ఈ డేటా అనేది ఆన్లైన్లో సబ్మిట్ అయినట్టే.